హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వినాయక చవితికి ప్రసాదంగా చేసుకునే ఉండ్రాళ్ళు తిమ్మనం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ ప్రసాదం చేసుకునేందుకు ముందర రోజు రాత్రి కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఉండ్రాళ్ళ కోసం ఒక కప్పు రైస్ కడిగి ఒక పొడిగుడ్డ మీద ఆరపెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు కూడా నానపెట్టుకోవాలి. అలాగే తిమ్మనం కోసం 2 టేబుల్ స్పూన్స్ బియ్యం నానపెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి మరిగించుకోవాలి. దానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీనికి ముందుగా నానబెట్టి ఉంచిన శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆరబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, వాటిని మెత్తగా రవ్వ పట్టుకోవాలి. ఆ రవ్వని చూస్తున్నారు కదా, ఇది మరీ కోర్స్గా కాకుండా మీడియం సైజుగా ఉన్న రవ్వ పట్టుకోవాలి. దీనిలో నేను ఈ పిండిని జల్లించట్లేదు. ఎందుకు అంటే జల్లిస్తే పుట్టి రవ్వతో ఉండ్రాలు చేసుకుంటే పొడి పొడిగా ఉండి విడిపోతాయి. సో ఆ పిండి ఉన్నది మనకి ఓడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దాన్ని కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 1 or 2 minutes పార్షల్గా ఉడకనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ ఉండ్రాల పిండి చల్లారే సమయంలో మనం తిమ్మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసుకుందాము. దానిలో ఒక చిన్న కొబ్బరి ముక్క సన్నగా ముక్కలు తరిగి అవి యాడ్ చేసుకుందాము. తర్వాత 3-4 యాలకులు యాడ్ చేసుకుందాము. ఒక అరకప్పు నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఈ మిక్సీ చేసుకున్న పిండిని పోసుకుందాము. చూస్తున్నారు కదా, దీన్ని నేను మెత్తగా పిండి పట్టుకుని జల్లించుకున్నాను. సో దట్ అందులో మనకి కొబ్బరి ముక్కలు కానీ యాలకుల పండు తొక్కలు కానీ ఉండకుండా చేసుకున్నాను. దీనిలో ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనం దీన్ని అడుగంటకుండా, ఇది చాలా ఫాస్ట్గా అడుగంటేస్తుంది. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉందాము. ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు పంచదార యాడ్ చేసుకుని మళ్ళీ కంటిన్యూస్గా కలుపుదాము. ఒకసారి ఇది ఉడుకు పట్టిన తర్వాత చూస్తున్నారు కదా, స్లోగా ఇది థిక్ అవ్వడం మొదలవుతుంది. ఒక 2-3 minutes లోపల ఇది మనకి చక్కగా థిక్గా ఈ కన్సిస్టెన్సీతో తిమ్మనం తయారవుతుంది. ఉండ్రాళ్ళు చేసుకోవడం మొదలు పెడదాము. ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకుందాము. అలాగే ఇడ్లీ స్టాండ్కి గీ రాసి పక్కన పెట్టుకుందాము. ఉండ్రాళ్ళ పిండి చల్లారింది కదా, దీంతో ఉండ్రాళ్ళని చుట్టుకోవడం మొదలు పెడదాము. నేను ఇచ్చిన క్వాంటిటీస్కి అప్రాక్సిమేట్గా 12 మీడియం సైజు ఉండ్రాళ్ళు వస్తాయి. వీటిని గుండ్రంగా ఉండలుగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఒక చిన్న టిప్పు చెప్దాం అనుకుంటున్నాను తిమ్మనం గురించి. తిమ్మనం ఒకవేళ థిక్ అయితే మీరు అందులో ఒక 1/2 కప్పు పాలు వేసుకుని పలచన చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం పిండితో అన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఉండల్ని మనం వేడి చేసి ఉంచుకున్న ఇడ్లీ పాత్రలోకి యాడ్ చేసుకుందాం. చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఉడకపెడదాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు చక్కటి ఉండ్రాళ్ళు తయారయ్యాయి. వీటిని మనం వినాయక చవితి నైవేద్యంగా పెట్టుకుని మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేద్దాము. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము. I hope you liked this video. Please subscribe. Thank you.